అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసవ నిస్సింహంలో ఆరోగ్య సమస్యలు నిర్వహించుకుంటున్నాం. ఇది 1114వ కార్యక్రమం. 21 సంవత్సరాల పాటు నిరాటకంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తుంది. హెల్త్కి సంబంధించినటువంటి అవగాహన పెంచడం కోసం అని, అలాగే మన మోడర్న్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అవుతుంది. రోజు రోజుకి ఒక వ్యాధి నిర్ధారణ పరీక్షలు కొత్త ఎలా ఉంటుంది. ఒక వ్యాధి అంటే ఎందుకు ఏదో ఊహగా వేడి చలవాని కాదు, ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏమిటి తెలుసుకోండి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఉన్నాయి, వ్యాధి చికిత్సా విధానాలు ఉంటాయి, కొత్తవి వస్తున్నాయి. అలాగే రాకుండా మనం ఎలాగా జాగ్రత్త పడగలము, రాకుండా ఎలా జాగ్రత్త పడగలము అని దానికి సంబంధించిన కూడా మనం చేయవచ్చు. ప్రివెంటివ్ మెడిసిన్, అలాగే థెరపటిక్ ఆస్పెక్ట్, ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట. ఈ విధంగా మరి ట్రీట్మెంట్ పార్ట్లో కానీ రోగ నివారణ విషయంలో కానీ మోడర్న్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అవుతుంది. ఈనాటికి ఇంకా ఎన్నో మూఢనమ్మకాలే, చిట్కా వైద్యాలనే అసలు వైద్యాలు అనుకోవడం, గృహ వైద్యాలనే గొప్ప వైద్యాలు అనుకోవడం, అది ఏ వైద్యం లేని రోజుల్లో ఏదో ఒక ఉపశాంతికి మానసికంగా కాస్త ఉపశాంతి కోసం చేస్తున్నది ఉంది. ఏదో కొద్దిపాటి నివారణ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పటికీ అలాగే అన్ని రంగాల్లో మెడికల్ సైన్స్ అది ఈ రంగం ఆ రంగం కాదు, అది కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, ఆప్థమాలజీ కావచ్చు, అవుటర్ రైనలాలజీ కావచ్చు, ఏదిగా తీసుకోండి ప్రతి రంగంలోనూ అడ్వాన్స్ అయింది. అలాగే ఫిజియోథెరపీ దాంట్లో కూడా చెప్పనేది అడ్వాన్స్ అయిపోయింది. పూర్వకాలం ఫిజియోథెరపీ అంటే ఏదో మసాజ్ చేయడం, కాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం, కాళ్ళు గుంజడం, ఊపడం, ముడవడం అని ఒక ఆసనాలాగా, ఫిజియోథెరపీ ఒక ఆసనాలాగా, లేకపోతే ఒక మసాజ్ లాగా, మర్దనలాగా అలా ఉండేది. అలాంటి దాంట్లో ఫిజియోథెరపీ చెప్పలేంత అడ్వాన్స్ అయిపోయింది. ప్రతిదీ అసలు మోడర్న్ మెడిసిన్, ఆధునిక వైద్య విజ్ఞానం అన్ని రంగాల్లోనూ లీప్స్ అండ్ బౌండ్స్ లాగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. అంచేత ఫిజియోథెరపీ అంటే కేవలం ఎక్సర్సైజులు అని కాకుండా ఫిజియోథెరపీ దాంట్లో ఎంతో మరి లేజర్ థెరపీ దాకా ఫిజియోథెరపీలు వచ్చేసినాయి. అది ఇవన్నీ కూడా చక్కగా ఈ రోజున మరి మనం కోవిడ్ దీంట్లో ఉన్నాం. కోవిడ్ అంతా మొత్తం గత సంవత్సరాల నుంచి ఈ కోవిడ్ బారిన పడి జనాలు అనేక లక్షల మంది, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది మరణించడం జరిగింది. కొన్ని కోట్ల మంది గురి మన భారతదేశంలో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంది. దీంతో అర్థంబద్ధమైన వైద్యాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, పనికిరాని వైద్యాలు, అశాస్త్రీయ వైద్యాలు, వాటిని వైద్యాలు అనుకునేవాళ్ళు ఇలాంటివి ఉన్నాయి. అలాగా ఏ సైన్స్ అనేది వెరిఫైబుల్ ట్రూత్, ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్, వెరిఫైబుల్ ఇలా అంటే జరిగిన విధానం అన్నమాట. అలా చేత మోడర్న్ మెడిసినే, ఆధునిక వైద్యం ఒక్కటే సరైనటువంటి సమాధానం ఇస్తుంది. ఉంటే ఉంది, లేకపోతే లేదు, ఇంకేం అడ్వాన్స్ అవ్వాలి ఏంటో చెప్తుంటమాట. అంచేత మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు ఈ రోజున ఈ ఫిజియోథెరపీ విషయంలో కోవిడ్ వచ్చే ముందు, ఇప్పుడు ఏంటి కోవిడ్ ముందు వెనక, ఇవాళ డాక్టర్ ఓలాస్ గోరా గారు ఫిజియోథెరపిస్ట్ అని, ఆయన ఈ కోవిడ్-19లో ఫిజియోథెరపీ వ్యాధికి ముందు తరువాత. కోవిడ్ ఎవరికి ఎక్కువ వస్తుంది? కోమార్బిడ్ పరిస్థితి. అంతకుముందే ఏమైనా కొద్దిగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి, లేకపోతే రోగనిష్ట తక్కువ ఉన్న వాళ్ళకి, ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి, బాలింతరాలకి, అలాగా ఎవరికైతే రోగ నిశ్చితులు ఎవరి ఉండదో వాళ్ళలో ఎక్కువ కోవిడ్ కనబడుతుంది. చిన్నపిల్లల్లో కూడా కనబడుతుంది ఇప్పుడు. అంచేత ఈ కోవిడ్ వచ్చాక చికిత్స, కోవిడ్ రాకముందు కూడా ఫిజియోథెరపీ ఏమిటి అంటే రాకుండా మనం ఎక్కడ కోవిడ్ పరిస్థితిలో ఉన్నాం. కరోనా మొత్తం కరోనా వాతావరణం అంతా, ఈ కరోనా వాతావరణంలో మన కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే ఇక కోవిడ్-19 ఫిజియోథెరపీ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్, ముందు వెనక, కోవిడ్ వచ్చేప్పుడు కూడా ఏరుగా చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫిజియోథెరపీ అనేది. మరి డాక్టర్ ఓలాస్ గోరా గారు ఈ ఫిజియోథెరపీ దాంట్లో ఎక్స్పర్ట్ అయినా చాలా నిష్ఠాతులు, నెంబర్ 1 ఫిజియోథెరపీ సెంటర్కి ఆయన హెడ్. వారు ఈ రోజున మనకి కోవిడ్-19 ఫిజియోథెరపీ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్, దాని మధ్య కోవిడ్-19లో ఫిజియోథెరపీ వ్యాధికి ముందు తరువాత విషయం మాట్లాడతారు. ఫిజియోథెరపీ గురించి ఓలాస్ గోరా గారిని మాట్లాడాలనుకుంటున్నాను. అందరికి నమస్కారం అండి. సో ఇవాళ టాపిక్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో కోవిడ్-19లో ఫిజియోథెరపీ పాత్ర వచ్చినప్పుడు తర్వాత, ఈ టాపిక్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. ఎందుకంటే వ్యాధి వ్యాపించడం కూడా చాలా ర్యాపిడ్గా వచ్చింది.
అండ్ ఇంకోటి ఇందాక సమరం గారు చెప్పారు, కోమార్బిడ్ కండిషన్స్లో కూడా వాళ్ళకి చాలా త్వరగా సోకుతుందని. సో దీంట్లో మెయిన్గా ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి చాలా ఫాస్ట్, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా లోగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉంటుందో వాళ్ళకి ఈ వైరస్ అనేది చాలా త్వరగా సోకుతుంది. దీంట్లో మెయిన్గా అసలు టార్గెట్ ఆర్గన్స్ ఏంటి? మామూలుగా కోవిడ్-19 అంటే ఊపిరితిత్తుల వరకే అనుకున్నాం, కానీ సెకండ్ వేవ్లో చూస్తే కాంప్లికేషన్స్, కోవిడ్-19 వచ్చే కాంప్లికేషన్స్ చాలా అధికంగా వస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం సైటోకైన్ స్టార్మ్. ఆ వైరస్ కాంబాక్ట్ చేయడానికి ఈ సైటోకైన్ స్టార్మ్ క్రియేట్ అయ్యేసరికి అది మన ఓన్ టిష్యూని టార్గెట్ అవుతుంది. సో దీని మూలన లంగ్ డ్యామేజ్ అంటూ జరుగుతుంది. అట్లానే హార్ట్, బ్లడ్ సర్క్యులేషన్, తర్వాత రీనల్ సిస్టము, బ్రెయిన్, ఇవన్నీ కోవిడ్-19 వైరస్తో ఎఫెక్ట్ అవుతున్నాయండి. నెక్స్ట్ స్లైడ్. ఇంకోటి సైన్స్ అండ్ సిమ్టమ్స్. మనం జనరల్గా దగ్గు, జలుబు, జ్వరం ఇవే ఎక్కువగా మనం ఫస్ట్ వేవ్లో చూసాం. కానీ ఈ సెకండ్ వేవ్లో చూస్తే అంతకంటే అధికంగా క్లినికల్ సిమ్టమ్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు దగ్గు, జ్వరంతో పాటుగా మిగతా ఫ్యాక్టర్స్ కూడా, వాళ్ళకి ఊపిరితిత్తులు త్వరగా పాడైపోవడము, అట్లానే వాళ్ళ హార్ట్ త్వరగా అది ఇబ్బంది పెట్టడము, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, కిడ్నీస్ ఫెయిల్ అవ్వడము, డర్మటలాజికల్ ఇష్యూస్ ఎక్కువగా కోవిడ్ తగ్గిన తర్వాత తగ్గుతున్న దశలో వాళ్ళకి స్కిన్ ఇరిటేషన్స్, స్కిన్ ర్యాషెస్ రావడము, లివర్ ప్రాబ్లమ్స్ రావడము, అరుగుదలలో మార్పులు రావడము, ఇవన్నీ కోవిడ్-19కి అన్ని క్లినికల్గా ప్రజెంట్ అవుతున్నాయండి. సో సెకండ్ వేవ్ చాలా డిఫరెంట్గా ఉంది ఫస్ట్ వేవ్తో పోలిస్తే, అండ్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. దీంట్లో సెకండ్ వేవ్లో ఎక్కువగా మనం చూసేది ఆక్సిజన్ స్టార్వేషన్. అసలు మనకు ఆక్సిజన్ స్టార్వేషన్ ఎందుకు వస్తుంది? అసలు ఆక్సిజన్ మనకి ఏం చేస్తుంది చూసినట్టయితే, అసలు ఆక్సిజన్ మన బాడీలో ప్రతి సెల్కి ఆక్సిజన్ కావాలి. అది ఊపిరితిత్తులే కాదు, ప్రతి సెల్కి ఆక్సిజన్ కావాలి. అది మన ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల నుంచి మిగతా అవయవాలకి వెళ్తుంది. ముఖ్యంగా మనకి ఆక్సిజన్ సాచురేషన్ బాగుంది అని చెప్పాలి అంటే 95 to 100 ఉండాలి. అండ్ ఇంకో విషయం ఇక్కడ, అసలు పల్స్ ఆక్సిమీటర్ ఇదివరకు ఐసీయూలోను, థియేటర్లోనూ ఉండేది, అసలు ఓపీడీలో కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉంది. థర్మోమీటర్ కూడా ఉండేది కాదు మన ఇంట్లో, జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ కూడా ప్రతి వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన స్థితిలో మనం ఉన్నాము అంటే మన హెల్త్ కండిషన్ ఎంత డిటోరియేట్ అవుతుందో చూడండి, అండ్ వైరస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి. సో 95 to 100 ఇది నార్మల్ మన ఆక్సిజన్ సాచురేషన్. అక్కడి నుంచి తగ్గుతున్న కొద్దీ మనకి ఈ ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తగ్గుతున్న కొద్దీ హైపాక్సియా క్రియేట్ అవుతుంది. అంటే ఆర్గన్స్ పనిచేసే తీరు తగ్గిపోతుంది, మన లంగ్స్ ఆక్సిజన్ తీసుకోవడం శాతం తగ్గిపోతుంది, ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి. అక్కడి నుంచి పేషెంట్కి అప్పుడు మన లంగ్స్ ఏం చేస్తాయి, ఎక్కువ ఆక్సిజన్ కావాలని చెప్పి ఊపిరిని పెంచుతాయి. అంటే బ్రెత్ పర్ మినిట్ మనకి పెరుగుతుంది, ఆయాసపడతారు, దాన్ని షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం. సో అది నెమ్మదిగా డెవలప్ అవుతుంది. ఇంకా క్రిటికల్ కండిషన్, ఇంకా పేషెంట్ గాలి తీసుకోలేరు. సో అప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ పెట్టడము, వాళ్ళని వెంటిలేటర్ మీద పెట్టడము, ఇవన్నీ ఆక్సిజన్ సపోర్ట్ చేసి చివరికి ఆక్సిజన్ లోపల పంపించడానికి ప్రయత్నాలు చేస్తాం. సో ఆక్సిజన్ స్టార్వేషన్ అనేది ఈ సెకండ్ వేవ్లో అధికంగా ఉంది. నేను మిగతా స్లైడ్స్లో వాటిని ఎట్లా ఫిజియోథెరపీ ప్రోటోకాల్స్లో ఎట్లా దాన్ని చేస్తాం అనేది మీకు నేను చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. దీంట్లో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్. ఫస్ట్ వేవ్లో ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్కి సెకండ్ వేవ్ ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ క్లాసిఫికేషన్కి చాలా డిఫరెన్స్ వచ్చిందండి. దీంట్లో మెయిన్గా క్లినికల్ ప్రజెంటేషన్, మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ కేసెస్ వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ మనకి 92 to 98% ఉన్నకి మైల్డ్ కేసెస్ కింద తీసుకుంటాం. వాళ్ళకి రూమ్ ఆక్సిజన్ సరిపోతుంది, లేకపోతే సింపుల్గా ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఆక్సిజన్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళకి సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ స్పైరోమీటర్ వాళ్ళకి చెప్తే సరిపోతుంది. అట్లా కాకుండా మోడరేట్ టు క్రిటికల్ అంటే ఇక్కడ వాళ్ళకి 92 నుంచి కింద పడిపోతుంటే ఆక్సిజన్ సాచురేషన్స్, వాళ్ళల్లో హై ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ ఫస్ట్ పెడతాం. అంటే ఆక్సిజన్ నార్మల్ రూమ్ ఆక్సిజన్ సరిపోదు, లేకపోతే ఆక్సిజన్ మాస్క్ పెట్టినా సరిపోదు, వాళ్ళకి హై ఫ్లో ఆఫ్ ఆక్సిజన్ అంటే దాదాపు 12 లీటర్లు 15 లీటర్లు ఆక్సిజన్ వాళ్ళు పర్ మినిట్ వెళ్తే కానీ వాళ్ళు సర్వే అవ్వలేరు. సో అట్లాంటి వాళ్ళకి ఫిజియోథెరపీ వైద్యం ఏముంటుందంటే వాళ్ళని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళ చేతి చేయించలేము. ఇక్కడ మెయిన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు అంటే ముక్కుతో తీసుకుని నా నోటితో వదలడమే కదా, లేకపోతే పొట్టమే చేపెట్టుకుని వదలడమే కదా అనుకుంటారు. అవి చాలా బేసిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు. కానీ ఈ
కోవిడ్-19లో లంగ్ డిస్ఫంక్షన్ ఎంత ర్యాపిడ్గా ఉంది అంటే మనం ఒక్కోసారి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అక్కర్లేకుండా చెప్పినట్టయితే వాళ్ళు హైపర్ వెంటిలేట్ అయిపోతారు. హైపర్ వెంటిలేట్ అంటే వాళ్ళు ఊపిరి ఇంకా తీసుకోవడం కూడా ఇబ్బంది పడిపోతారు. సో కాబట్టి మనం సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు కానీ లేకపోతే యూట్యూబ్లో వచ్చిన వీడియోలు చూసేసి ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయించేద్దాము లేకపోతే బోర్లో పడుకోబెట్టేద్దాం అన్న ఇది మనం ఆ ఐడియాలజీ మార్చుకోవాలి. సో ఫిజిషియన్ మనం కన్సల్ట్ చేయాలి, పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేసి, ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేసి ఏ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఈ దశలో నేను ఇప్పించాలి లేకపోతే తీసుకోవాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడు మనకి మోడరేట్ సివియర్ కేసెస్లో ఇప్పుడు రైట్ నో కొత్తగా ఏమొచ్చిందంటే బోర్లా పడుకుని గాలి తీసుకోమని చెప్తాం. సో బోర్లా పడుకుని ఎందుకు గాలి తీసుకోవాలంటే బోర్లా పడుకుంటున్నప్పుడు మనకి హార్ట్ లంగ్స్ మీద ఇంపాక్ట్, లివర్ లంగ్స్ మీద ఇంపాక్ట్ అనేది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. అండ్ యాల్యులై అంటే మన ఎయిర్ సాక్స్, మన లంగ్లో ఉన్న ఎయిర్ సాక్స్ అనేవి విచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకే బోర్లా పడుకుని గాలి తీసుకోమని చెప్తాం. నెక్స్ట్ స్లైడ్. దీంట్లో మెయిన్గా బ్రీదింగ్ కూడా డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటే పొట్ట మీద చేపెట్టుకుని గాలి తీసుకుని వదిలేదు, అంటే ఇట్లా గాలి తీసుకుని నోటితో వదులుతూ ఉంటాం. సో ఇది ఎవరికి చెప్పాలి? ఇది ఎవరికి చెప్పాలి అంటే మైల్డ్ కేసెస్, వాళ్ళకి రూమ్ ఆక్సిజన్ సరిపోతుంది, లేకపోతే ఆక్సిజన్ మాస్క్ పెట్టారు, వాళ్ళంతా ఆయాసపడట్లేదు, అట్లాంటి వాళ్ళకి డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ సరిపోతుంది. అట్లా కాకుండా మిగతా ఇబ్బందులు పడుతున్నాం అంటే శాచురేషన్స్ 92 నుంచి పడిపోతున్నాయి, అట్లాంటి వాళ్ళకి బోర్లా పడుకోమని గాలి తీసుకోమని చెప్తాం. ఎంతసేపు పడుకోవాలి, ఎట్లా పడుకోవాలి? నెక్స్ట్ స్లైడ్. దీంట్లో చూసినట్టయితే బోర్లా పడుకున్నప్పుడు మన పొట్ట కింద దిండ్లు పెట్టుకోవాలి, తల కింద ఒకటి, కాళ్ళ కింద ఒకటి. సో ఇట్లా పెట్టుకున్నట్టయితే ఫస్ట్ మనకి డయాఫ్రమ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఎంతసేపు పడుకోవాలి? దీంట్లో చూస్తే మనం అరగంట నుంచి 2 గంటల వరకు పేషెంట్ కంఫర్టబుల్ లెవెల్స్ బట్టి మనం బోర్లా పడుకోవడం అని చెప్పాలి. ఒకవేళ అరగంట పడుకోగలిగారు, అరగంట పడుకొని లెఫ్ట్ కన్నా రైట్ కన్నా తిరగాలి. అట్లా చేసినప్పుడు ఏరియేషన్ ఆఫ్ లంగ్స్, ఆల్యులార్ ఎక్స్పాన్షన్ ఆఫ్ లంగ్స్ అనేది అధికంగా ఉంటుంది. సో వాళ్ళకి ఆక్సిజన్ అనేది త్వరగా లంగ్స్లోకి వెళ్తుంది. నెక్స్ట్ స్లైడ్. సో దీంట్లో కూడా మనకి బ్రీదింగ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయనేది చూసుకోవాలి. పేషెంట్ బాగా ఆయాసపడుతుంటే మటుకు బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు చెప్పకూడదు. బాగా ఆయాసపడుతున్నా, లేకపోతే కళ్ళులో రక్తం వస్తున్నా, తర్వాత హార్ట్ రేట్ బాగా పెరిగిపోతున్నా వాళ్ళు బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు చేయకూడదు. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆయాసపడుతున్నారు కదా బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయమన్నారు అని చెప్పి కూర్చోపెట్టి బోర్లో దించడము, లేకపోతే నీటిలో స్ట్రా పెట్టి బుడగలు చేయమనమో చెప్తారు. అవి జస్ట్ ఫర్ మైల్డ్ కేసెస్ మాత్రమే. మోడరేట్ టు సివియర్ కేసెస్ వాళ్ళ చేత చేయించకూడదు. వాళ్ళకి ఇమీడియట్ మెడికల్ ఇంటర్వెన్షన్ కావాలి, ఐసీయూ ఫిజియోథెరపీ అనేది కావాలి. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇంకొక పాయింట్ నేను యాడ్ చేసుకున్నది, మొన్న ఫస్ట్ వేవ్ నుంచి లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ నుంచి సెకండ్ వేవ్లోంచి రీసెర్చ్ ఒకటి చేశారండి. ఆ రీసెర్చ్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన పారానేసల్ సైనసెస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఇది అప్పర్ రెస్పిరేటరీ ఎయిర్వే డిఫెన్స్ మెకానిజంకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది మన అందరికీ ఉంటుంది, అందరికీ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది ఎందుకు అసలు ఈ టాపిక్ ఎందుకు అవసరం అని చూసినట్టయితే మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ డిఫెన్స్ మెకానిజం, మనకి లోపల ముక్కు లోపల హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి. తర్వాత డిఫెన్స్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే వాసో డైలటేషన్, వాసో కన్స్ట్రిక్షన్ని యాక్సలరేట్ చేస్తుంది. సో వాటికి ఈ డిఫెన్స్ మెకానిజం చాలా ఇంపార్టెంట్. కానీ ఎంతమంది మనం ముక్కుతో గాలి తీసుకుంటున్నాం అనేది చూడండి. ఒబీజ్గా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళు కానీ, స్మోకర్స్ కానీ, లేకపోతే ప్రీ ఎగ్జిస్టింగ్ లంగ్ డిజార్డర్స్, సిఓపిడి, ఆస్థమాటిక్స్, వీళ్ళందరికీ ముక్కుతో గాలి తీసుకునే ఇబ్బంది ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాళ్ళు మౌత్ బ్రీదింగ్ అలవాటు పడతారు. ఎప్పుడైతే మనం నోటితో తీసుకుంటున్నామో కంప్లీట్గా డిఫెన్స్ అనేది కంప్లీట్గా పోతుంది. దెర్ విల్ బి నో డిఫెన్స్. సో డైరెక్ట్గా ఎయిర్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, వైరస్లు అన్నీ ఒకేసారి లోపలికి వెళ్ళిపోతాయి. సో నేసల్ బ్రీదింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నేసల్ బ్రీదింగ్ చేస్తామో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏది మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో ఉంటుందో ప్రిమినరీగా డిఫెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్లో. సో దాని మూలన కొంతవరకైనా మనం వైరల్ లోడ్ తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అట్లానే లంగ్స్లో ఆక్సిజనేషన్ పెంచడానికి వీలుంటుంది. నెక్స్ట్ స్లైడ్. తర్వాత లెవెల్స్ ఆఫ్ రెస్పిరేటరీ సపోర్ట్. లెవెల్స్ ఆఫ్ రెస్పిరేటరీ సపోర్ట్ చేసినట్టయితే ఇప్పుడు మామూలుగా మన
ఇప్పుడు కోవిడ్-19 ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని మామూలుగా మాట్లాడుతుంటే హాస్పిటల్ అడ్మిట్ చేశాము, మాస్క్ పెట్టారు, రెండో రోజు నుంచి ఏదో పెద్ద మెషిన్ పెట్టారు, వెంటిలేటర్ అంటారు. సో దీంట్లో అసలు స్టేజెస్ ఏంటి? సో ఫస్ట్ స్టేజ్ పేషెంట్కి ఆక్సిజన్ డెఫిషిట్ ఉంది, సాచురేషన్స్ పడుతున్నాయి అంటే కనుక ఫస్ట్ పెట్టేది నేసల్ మాస్క్. ఈ మాస్క్ ఎప్పుడంటే వాళ్ళు గాల్లో ఉన్న ఆక్సిజన్ తీసుకోలేకపోతున్నారన్న వాళ్ళకి మాస్క్ పెడతాం. అట్లా కాకుండా నేసల్ క్యాండిల్ అంటాం, అంటే జస్ట్ ముక్కులో రెండు గొట్టాలు మట్టుకే వెళ్తాయి. సో ఈ నేసల్ ప్రాంగ్స్తో ఆక్సిజన్ తీసుకుంటున్నారు అంటే దట్స్ ఎ వెరీ మైల్డ్ కేస్. వాళ్ళు ఆక్సిజన్ బాగానే తీసుకోగలుగుతున్నారు, జస్ట్ మైల్డ్ సపోర్ట్ ఇస్తున్నారని లెక్క. ఎప్పుడైతే మాస్క్ పెడుతున్నారో కొంచెం డిపెండెన్సీ పెరిగిందని లెక్క. ఆ తర్వాత ఎప్పుడైతే 90 నుంచి ఇంకా కింద పడిపోతుందో, 85 నుంచి కింద పడిపోతుందో వాళ్ళకి సిలిండర్లు కానీ మిగతా రెగ్యులర్ ఆక్సిజన్ సపోర్ట్ సరిపోదు. సో వాళ్ళకి హై ఫ్లో ఆక్సిజన్ పెడతాం. సో దీంట్లో డిపెండెన్సీ పెరుగుతున్నట్టు లెక్క. నెక్స్ట్ వచ్చేసరికి సిప్యాప్, బైప్యాప్. ఇది వెంటిలేటరీ మెథడ్స్లో ఇనీషియల్ స్టేజ్. ఎప్పుడైతే పేషెంట్ ఇంకా గాలి తీసుకోలేకపోతున్నారు, సిలిండర్లు పెట్టినా లేకపోతే హై ఫ్లో ఆక్సిజన్ పెట్టినా మాస్క్ పెట్టినా పేషెంట్ గాలి తీసుకోలేకపోతున్నారు అంటే కనుక సిప్యాప్, బైప్యాప్ అని 2 మెషిన్స్ ఉంటాయండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి సిప్యాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. దీంట్లో మెయిన్గా ఈ మెషిన్ ఏం చేస్తుంటే కంటిన్యూస్గా గాలి ఒకే ప్రెషర్తో పంపిస్తూ ఉంటుంది. సో లంగ్స్ కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి, దాంట్లో ఎయిర్ వెళ్తూనే ఉంటుంది. సో పేషెంట్ వాలంటరీ ఎఫర్ట్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కానీ గాలి వదలడం మటుకు పేషెంట్ చేస్తూనే ఉండాలి. సో యాక్టివ్గా గాలి లోపలికి వస్తుంది కానీ బయటకు వదలడం మటుకు పేషెంట్ చేస్తూ ఉండాలి. ఈ లెవెల్లో పేషెంట్ మెయింటైన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఆక్సిజన్ సప్లైకి వస్తుంటే పేషెంట్ రికవర్ అవుతున్నారు అని అనుకోవాలి. అట్లా కాకుండా పేషెంట్ సిప్యాప్ నుంచి బైప్యాప్కి వచ్చారు అంటే బైప్యాప్ వచ్చేసరికి బై లెవెల్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. సో దీంట్లో ఏమవుతుందంటే గాలి వదలడం తీసుకోవడం 2 మెషినే సెట్ చేస్తాం. అంటే ఈ మెషిన్ మీద పేషెంట్ ఉన్నారు అంటే ఇంకా పేషెంట్ డిటోరియేట్ అవుతున్నారు, వాళ్ళు వాలంటరీగా గాలి వదలడం కూడా ఇబ్బంది ఉందని అనుకోవాలి. ఒకవేళ కనుక పేషెంట్ కనుక ఈ బైప్యాప్ మీద కూడా సర్వైవ్ అవ్వట్లేదు అంటే ఫైనల్ స్టేజ్ ఈజ్ వెంటిలేటర్. ఈ వెంటిలేటర్ అంటే కంప్లీట్గా మెషినే చేస్తుంది. ఇర్రెస్పెక్టివ్ పేషెంట్ లంగ్స్ జస్ట్ బెలూన్ లాగా ఉంటాయి, దాంట్లో గాలి వదులుతుంది, గాలి తీస్తూ ఉంటుంది. సిప్యాప్, బైప్యాప్లో మెషిన్స్లో పేషెంట్ వాలంటరీ ఎఫర్ట్ ఉంటుంది, కానీ వెంటిలేటర్స్లో వాలంటరీ ఎఫర్ట్ ఉండదు, టోటల్గా ఇంకా మెషినే చేస్తుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ ఆఫ్ రెస్పిరేటరీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ మేనేజ్మెంట్కి. సో పేషెంట్ నేసల్ ప్రాంగ్స్ మీద ఉన్నారా, ఆక్సిజన్ మాస్క్ మీద ఉన్నారా, హై ఫ్లో ఆక్సిజన్ మీద ఉన్నారా, సిప్యాప్, బైప్యాప్ మీద ఉన్నారా, వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్నారు. ఈ 4 ప్రాసెస్ మీద ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ సరే, మనకి ఆయాసం వస్తుంది, మనం అసలు ఏం చేయాలి, మనము ఏ పొజిషన్లో ఉంటే కనుక మనకి ఆయాసం తగ్గుతుంది చూసినట్టయితే ఫస్ట్ వచ్చేసరికి మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు సైడ్ తిరిగి పడుకొని 3 దిండ్లు పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్నట్టయితే మనకి ఆయాసం అనేది తగ్గుతుంది. ఇవన్నీ మైల్డ్ కేసెస్ అండి. తర్వాత రికవర్ అయిన కోవిడ్ కేసెస్కి ఇట్లా చేస్తే కనుక వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఆయాసం రాకుండా ఉంటుంది. నెక్స్ట్, ఎక్కువసేపు ఇటు ఎవరం పడుకోలేము. సో కూర్చున్నప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఒక పిల్లో పెట్టుకుని ముందలకు వాళ్ళు పడుకుంటే కనుక వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, అట్లానే ముందలకు వాళ్ళు కూర్చోవడం, తర్వాత ముందలకు వాళ్ళు నుంచోవడం, తర్వాత గోడ కానుకొని నుంచోవడం. ఈ చూపించిన ఫొటోస్లో పొజిషన్స్ అన్నీ మెయిన్గా డయాఫ్రమ్ మూమెంట్ ఈజీ అవ్వడానికి ఉన్న పొజిషన్స్. మెయిన్ ప్రిన్సిపల్ అది, మన డయాఫ్రమ్ కదలాలి, మన డయాఫ్రమ్కి స్పేస్ రావాలి. సో ఈ పొజిషన్స్ అన్నిట్లోనూ మన డయాఫ్రమ్ ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, తర్వాత బ్రీతింగ్ టెక్నిక్స్. సో బ్రీతింగ్ టెక్నిక్స్ అంటే చాలామంది ఇందాక చెప్పినట్టు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏముందంటే గాలి తీసుకుని గాలి వదలటమే కాదు, దీనికి మళ్ళీ ఫిజియోథెరపీ ఇంటర్వెన్షన్ ఉంది, ఫిజియోథెరపిస్ట్ చెప్పాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు. నెక్స్ట్ స్లైడ్. సో దీంట్లో జస్ట్ నేను ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను అసలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు ఎందుకు అవసరం. దీంట్లో చూస్తే మనకి ఇప్పుడు మామూలుగా అంతా హెచ్ఆర్సిటీ చేయించుకుంటున్నారు. సో దాంట్లో అప్పర్ లోబ్ ఎంత ఇన్వాల్వ్ అయింది, మిడిల్ లోబ్ ఎంత ఇన్వాల్వ్ అయింది, లోవర్ లోబ్ ఎంత ఇన్వాల్వ్ అయింది, ఎంత డ్యామేజ్ అయింది అని అంటారు. మెయిన్గా మనం చూసినట్టయితే మన రైట్ లంగ్ 3 లోబ్స్ అండి, అప్పర్, మిడిల్, లోవర్. అట్లానే లెఫ్ట్ లంగ్ అప్పర్, లోవర్ లోబ్ 2 లోబ్స్ ఉంటాయి, మధ్యలో మన హార్ట్ ఉంటుంది. సో దీంట్లో అసలు మన అన్ని లోబ్స్ కదులుతున్నాయా లేదా, అసలు మనకి ఏరియేషన్ అవుతుందా లేదా, మన థొరాక్స్, మన చెస్ట్ కదులుతుందా లేదా అనేది మెయిన్గా చూసుకోవాలి. సో దీంట్లో మెయిన్గా
సెగ్మెంటల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అంటామండి. సెగ్మెంటల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్లు అంటే సో ఎపికల్ బ్రీదింగ్ అంటే మన లంగ్స్ ఎపికల్ ఏరియా అప్పర్ ఏరియా. సో ఈ అప్పర్ ఏరియా ఎక్స్పాండ్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. దానికి 2 చేతులు ఇట్లా పెట్టుకుని గాలి తీసుకుని వదిలిపెడుతూ ఉండాలి. సో మీరు గాలి తీసుకుని వదిలిపెట్టేటప్పుడు మీ అప్పర్ ఏరియా ఆఫ్ ది చెస్ట్ కదులుతుందా లేదా అని చూసుకోవాలి. అందుకే మనం చేతులు పెట్టమని చెప్తాం. సో గాలి తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎపికల్ ఏరియా అనేది ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్స్పాండ్ అవ్వట్లేదు అంటే మన ఏరియేషన్ ఆఫ్ లంగ్స్ ఫుల్గా అవ్వట్లేదు అని. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వలన ఎపికల్ సెగ్మెంటల్ బ్రీదింగ్ చేయడం వలన మనకి ఎపికల్ ఏరియా బ్రీదింగ్ ఎక్స్పాన్షన్ అవుతుంది లేదా చూసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి సెగ్మెంటల్, లోవర్ సెగ్మెంటల్ అంటే ఈ లోవర్ రిబ్స్ అంటే మిడిల్ అండ్ లోవర్ పార్ట్. సో ఇది ఎక్స్పాండ్ అవుతుందా లేదా. సో గాలి తీసుకున్నప్పుడు రిబ్స్ మనకి ఎక్స్పాండ్ అవుతుందా లేదా చూసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే 2 చేతులు ఇట్లా పక్కన పెట్టుకుని ఇట్లా గాలి తీసుకుని వదులుతూ ఉంటాం. సో గాలి తీసుకున్నప్పుడు మన లోవర్ సెగ్మెంట్స్, మన లోవర్ లోబ్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఇట్లా గాలి తీసుకుంటాం, నోటితో వదిలి పెడదాము. తీసినప్పుడు గాలి ముక్కుతోనేనండి, నోటితో కాదు, ముక్కుతోనే తీసుకుని నోటితో వదిలిపెడుతూ ఉంటాం. సో ఇది లోవర్ సెగ్మెంటల్. అప్పర్ సెగ్మెంటల్ వచ్చి ఎపికల్ బ్రీదింగ్. ఇది ఇట్లా తీసుకున్నప్పుడు మన ఈ పార్ట్స్ ఆఫ్ ది లంగ్ ఎక్స్పాండ్ కావాలి. ఓకే, సో ఇవి సెగ్మెంట్, లోవర్ సెగ్మెంటల్ అండ్ ఎపికల్ బ్రీదింగ్. నెక్స్ట్ వచ్చేసరికి డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటే మన మన అప్పర్ అబ్డామిన్. సో అప్పర్ అబ్డామిన్ మీద చేయి పెట్టుకుని గాలి తీసుకుని వదిలిపెడుతూ ఉంటాం. సో దీన్ని డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి థొరాసిక్ మొబిలిటీ ఎక్సర్సైజ్ అంట. థొరాసిక్ మొబిలిటీ ఎక్సర్సైజ్లు ఎందుకు అంటే మన థొరాక్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటే కనుక మనకి ఆ లంగ్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి. సో దాని ద్వారా మనం థొరాసిక్ మొబిలిటీ ఎక్సర్సైజెస్ ద్వారా ఏరేషన్ అనేది ఎక్కువగా అవుతుంది. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ వచ్చేసరికి స్పైరోమీటర్ అండి. సో స్పైరోమీటర్ అంటే మనకు రెగ్యులర్గా ఇప్పుడు ఐసీయూస్లో పేషెంట్స్ మనకి చేపిస్తూ ఉంటారు. సో దీంట్లో వచ్చేసరికి ఒక ఛాంబర్లో 3 బాల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి పేషెంట్ గాలి లోపల తీసుకుంటున్నప్పుడు ఒక్కొక్క బాల్ మనకి పైకి రైజ్ అవుతుంది. సో దాన్ని బట్టి వాళ్ళ లంగ్ కెపాసిటీస్ మనం వాళ్ళ చేత ట్రైన్ చేపిస్తూ ఉంటాము. దీన్ని స్పైరోమీటర్ అంటాము. ఈ స్పైరోమీటర్ కూడా మైల్డ్ టు మోడరేట్, సివియర్ కేసెస్ చేయించము అండ్ క్రిటికల్ కేసెస్ పేషెంట్ చేయలేరు కాబట్టి మైల్డ్ టు మోడరేట్ కేసెస్ వరకు ఈ స్పైరోమీటర్ ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి, ఈ స్పైరోమీటర్ ఎవరికి వాళ్ళకేనండి. ఇంట్లో 4 ఉంటే 4 స్పైరోమీటర్లు ఉండాలి, కానీ ఒక స్పైరోమీటర్ అందరూ వాడకూడదు. అండ్ వాళ్ళు ఎవరైతే వాడతారో అది మళ్ళీ కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీని వల్ల ఇన్ఫెక్షన్స్ క్యారీ అవుతాయి కాబట్టి ఎవరు స్పైరోమీటర్ వాళ్ళు వాడాలండి. నెక్స్ట్ తర్వాత కోవిడ్ నుంచి రికవర్ అయ్యాము. రికవర్ అయిన తర్వాత మన ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా చేయగలం. జనరల్గా COVID-19 ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వీక్నెస్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఆ వీక్నెస్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి, ఇమ్యూనిటీ రావాలి అంటే డైట్, న్యూట్రిషన్ చక్కగా తీసుకోవాలి. దాంతోపాటు ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎక్సర్సైజ్లు ఏం చేయాలి, ఇప్పుడు మనం బయటికి వెళ్ళలేము, సో ఇంట్లో ఉండి ఎట్లాంటి ఎక్సర్సైజ్లు చేయాలి. నెక్స్ట్ స్లైడ్. సో దీంట్లో మెయిన్గా రూల్స్ ఉన్నాయండి. సో మిగతా ఇన్ఫెక్షన్స్ వేరు, COVID-19 ఇన్ఫెక్షన్ వేరు. సో మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ ఎంత ఇంటెన్సిటీతో చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా దీంట్లో ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం మాట్లాడేటప్పుడు స్పష్టత క్లియర్గా ఉండాలి. అంటే మనం ఆయాసపడుతూ మాట్లాడడం, లేకపోతే ఎక్సర్సైజ్ చేస్తూ 2 ముక్కలన్నా మాట్లాడట్లేదు అంటే మన ఎక్సర్సైజ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు లెక్క. సో దట్ సింపుల్ టెక్నిక్ టు నోట్ అవర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్. సో మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈజీగా మాట్లాడగలగాలి. లేకపోతే పాట పాడుతూ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. సో పాట పాడుతుంటే ఆ ఫ్లోలో, ఆ రిథంలో ఉంటుంది కాబట్టి మనకి ఆయాసం వస్తుంది లేదా అని చూసుకుంటాం. సో అంతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ మనం చేయాలి. నెక్స్ట్ స్లైడ్. సో దీంట్లో చూస్తే కనుక ఫస్ట్ చైర్లో కూర్చుని భుజాలు 2 పైకి లేపడం, షోల్డర్ ష్రగ్స్ అంటాము. తర్వాత షోల్డర్ సర్కిల్ ఎక్సర్సైజెస్ అంటాము. తర్వాత సైడ్ బెండ్స్, నీ లిఫ్ట్స్ ఎక్సర్సైజెస్, తర్వాత యాంకిల్ ట్యాప్స్, యాంకిల్ సర్కిల్స్. సో ఇట్లాగా ఫస్ట్ ఇనీషియల్గా కుర్చీలో కూర్చుని కుర్చీ ముందర నుంచుని చేసే ఎక్సర్సైజ్లు మనం నెమ్మదిగా స్టార్ట్ చేయొచ్చండి. సో దీని ద్వారా మన జాయింట్స్ అన్నీ మళ్ళీ కండిషన్లోకి వస్తాయి అండ్ నెమ్మదిగా ఫిజికల్గా యాక్టివ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్. అట్లానే ఒక చోట నుంచి మార్చ్ చేయడము, తర్వాత ఇంటి ముందర మెట్లు ఉంటే గంటల మెట్లు ఎక్కి దిగడము, తర్వాత కుర్చీలోంచి కూర్చుని లేయడం, హాఫ్ స్క్వాట్స్ అంటాము. అట్లానే వాల్ స్క్వాట్స్. సో ఇవన్నీ నెమ్మదిగా ఇంట్లోనే చేయొచ్చండి. వన్స్ కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత ఈ ఎక్సర్సైజులు స్టార్ట్ చేస్తే మనకి
ఏరేషన్ అనేది బాగా అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి జాయింట్స్ మజిల్స్ ఇవన్నీ మనకి టోన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత కోవిడ్-19లో సెకండ్ వేవ్లో ఇంకో ప్రాబ్లం వచ్చింది ఏంటంటే వాయిస్ అండ్ స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్. ఈ సోర్ థ్రోట్ రావడంతో వాళ్ళకి ఏంటంటే వాయిస్ మనకి గుంగురుపోయింది అంటారు, అట్లా మింగడానికి ఇబ్బంది ఉంది అంటారు. సో దానికి ఎక్సర్సైజ్లు ఏమంటాయంటే ఎక్సర్సైజ్ ఫర్ లిప్ సీల్, అంటే జనరల్గా ఒక స్పూన్ మన లిప్స్ మధ్యలో పెట్టి గట్టిగా ఆ స్పూన్ని పట్టుకొని బయటికి లాగడం ప్రయత్నం చేయండి, కానీ లిప్తో ఆ స్పూన్ని ఆపేసేయండి. సో దాన్ని లిప్ సీల్ ఎక్సర్సైజెస్ అంటాము. అట్లానే చిన్ టక్ అండ్ స్వాలోయింగ్, అంటే చిన్ని వెనకాల తీసుకెళ్ళి వాటర్ నోట్లో పెట్టుకోండి, చిన్న లోపల తీసుకెళ్ళి మింగడానికి ట్రై చేయండి. సో ఇట్లా తీసుకుని సో ఇట్లాగా ఈ చిన్ టక్ స్వాలోయింగ్ ఎక్సర్సైజ్లు పేషెంట్ చేత చేపిస్తాం. సో ఈ రెండిటి మూలన వాయిస్ ప్రాబ్లమ్స్ స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసరికి రికవర్ అయ్యాం, ఎట్లా మనం వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తే మ్యాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమేనండి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కంప్లీట్గా మనం ఎర్గనామిక్స్ ఫాలో అయ్యి మనం చేస్తే కనుక మనకి నీరసం రాకుండా ఉంటుంది. బేసిక్గా ఫెటీగ్ చాలా ఎక్కువ ఉంటుందండి కోవిడ్-19లో. ఆ ఫెటీగ్ రాకుండా ఫుల్గా బాడీ ఎర్గనామిక్స్ ఫాలో అయ్యి చేసినట్టయితే కనుక మనకి వీక్నెస్ తక్కువ ఉంటుంది, ఉన్న ఎనర్జీని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలం. థ్యాంక్ యూ. డాక్టర్ ఓలాస్ గౌరవ్ గారు చాలా చక్కగా చెప్పించారు. కోవిడ్-19లో ఫిజియోథెరపీ వ్యాధి వచ్చినప్పుడు, వ్యాధి తర్వాత ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిజియోథెరపీ ఎలా ఉంటుంది ఏంటని చాలా యూస్ఫుల్ టాక్. నిజంగా ఇప్పుడు అందరూ కూడా ఎలాగ ఏంటని బోర్లా పడుకోండి అంటే ఏంటి బోర్లా పడుకోవడం, ఎందుకు పడుకోవాలి కూడా తెలియదు, బోర్లా పడుకోండి అంటే బోర్లా పడుకోవడం లాగా అది ఎందుకు ఏమిటి ఎలా అనే విషయమే చాలా స్పష్టంగా చెప్పారు. అందరికి చాలా యూస్ఫుల్ టాక్, నిజంగా గ్రేట్, వెరీ వెరీ యూస్ఫుల్ టాక్ ఇది టుడేస్ ఫిజియోథెరపీ సంబంధించింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పాం, ఎవరి దగ్గర డౌట్స్ ఏం లేవు. అంచేత ఇప్పుడు డాక్టర్ మారు గారు వందనం చేస్తారు. నాకు డౌటు, మన స్పైరోమీటరు ఊదేటప్పుడు 3 బాల్స్ పైకి లేవాలి, 3 బాల్స్ లేవు, 1 2 వస్తాయి. మరి అప్పుడు వాళ్ళ లంగ్ కెపాసిటీ లేనట్ట ఎలాగా? జనరల్గా లంగ్ కెపాసిటీ మనకి ఏజ్ గ్రూప్ ప్రకారం మారుతుందండి. సో యంగ్స్టర్స్లోనే లంగ్ కెపాసిటీ ఫుల్గా ఉంటుంది. సో వాళ్ళకి 3 బాల్స్ అంటూ లేస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ మన లంగ్ కెపాసిటీ తగ్గుతుంది కాబట్టి ఇనీషియల్గా 1-2 బాల్స్ అన్న యాక్సెప్టబుల్ అండి. కానీ యంగ్స్టర్స్లో ఎవరైతే ఒబీస్గా ఉన్నారో, స్మోక్ చేస్తున్నారో, తర్వాత వాళ్ళకి బ్రాంకియల్ ఇరిటేషన్ ఉన్న లేకపోతే ఆస్తమా సిఓపిడి ఉన్న వాళ్ళకి 3 బాల్స్ లేవండి. సో ఆ ఏజ్ క్రైటీరియా, కోమార్బిడ్ క్రైటీరియా చాలా ఇంపార్టెంట్ స్పైరోమీటర్కి. సో 3 బాల్స్ లేవాలి ఖచ్చితంగానే, మనం హైపర్ వెంటిలేట్ చేయకూడదండి. సో మెయిన్గా స్పైరోమీటర్తో ఏమవుతుందంటే కొనేసుకుని ఇంటికి వెళ్ళిపోయి చేసేస్తారు. సో హైపర్ వెంటిలేట్ అవుతే అది ఇంకా కష్టం అండి. సో ఆ హైపర్ వెంటిలేషన్ ఫేజ్ రాకుండా మనం స్పైరోమీటర్ ఎక్సర్సైజ్ అంటూ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే స్పైరోమెట్రీ ఈజ్ డిజైన్డ్ ఫర్ ఇన్స్పిరేషన్, బికాజ్ ఇన్స్పిరేషన్ ఈజ్ యాక్టివ్ ప్రాసెస్ అండ్ ఎక్స్పిరేషన్ ఈజ్ ప్యాసివ్ ప్రాసెస్. సో మనం గాలి తీసుకోవడానికే మజిల్స్ వాడాలి, కానీ గాలి వదలడానికి ఆటోమేటిక్గా ఎగ్జేల్ అయిపోతుంది, అంటే మన లంగ్స్ రీకాయిల్ అయిపోతాయి. సో ఇన్స్పిరేటరీ దానికే స్పైరోమీటర్ మనం యూజ్ చేయాలండి, ఎక్స్పిరేషన్కి అక్కర్లేదు, ఆటోమేటిక్గా లంగ్ ఎక్స్పైర్ అయిపోతాయి. అది ఇంకోటి గ్రాంది ఎక్స్పిరేషన్ మీద ఎక్కువ ఎంఫసిస్ ఇస్తే ఏమవుతుందంటే లంగ్స్లో నెగిటివ్ ప్రెషర్ అనేది పోతుందండి. సో అల్వియోలార్ కొలాప్స్ అనేది మనకి డిసీజ్ ఫ్యాక్టర్లో ఉంటుంది. సో అల్వియోలార్ కొలాప్స్ అవ్వకూడదు అంటే ఎక్స్పిరేషన్ మన స్పైరోమీటర్తో చేయొద్దు, ఇన్స్పిరేషన్ పార్ట్ ఒకటే స్పైరోమీటర్తో వాడడం మంచిది. డాక్టర్ ఓలాస్ గారు చాలా చక్కగా చెప్పారు. మనకి ఇప్పుడు రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అన్నది ఈ కోవిడ్లో చాలా ముఖ్యం. కోవిడ్ ఉన్నా ఉండకపోయినా మనం రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ రోజు చేయడం మటుకు చాలా మంచిది. అంచేత డాక్టర్ ఓలాస్ గారికి థ్యాంక్స్. చాలా విషయాలు మనకి ఈ కోవిడ్ టైంలో ఎటువంటి ఎక్సర్సైజ్ చెయ్యాలి అన్నవి చెప్పారు. అందుకని ఆయనకి థ్యాంక్స్ తెలియజేస్తూ వచ్చే శనివారం అంటే 29వ తారీఖున డాక్టర్ మురళీ గారు, ఆయన న్యూరాలజిస్టు, పోస్ట్ కోవిడ్ న్యూరలాజికల్ కాంప్లికేషన్స్. కోవిడ్ వచ్చాక కొంతమందికి నరాల బలహీనత, నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. అందుకని కాంప్లికేషన్స్ ఏ రకంగా వస్తుంది పోస్ట్ కోవిడ్లో అన్న విషయం ఆయన తెలియజేస్తారు. వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం వస్తుంది. థ్యాంక్ యూ.
కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.